అంటే చిదంబరం వెళ్ళి దర్శనం అంటే ఏముందండి, ఎలాగోలా చిదంబరం వెళ్ళిపోయి దర్శనం చేసేస్తాం. వచ్చిన గొడవ ఏమిటంటే చిదంబరంలో గమ్మత్తుంది. ఆయన ఏం చేస్తాడంటే ఓ తెర వేసేస్తాడు. మీ అందరూ వచ్చి ఓ 25 మంది నించున్నాక తెర తీస్తాడు. తీసి అదిగో దర్శనం చేసుకోండి అంటాడు. మీరు ఇలా 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 తడికిలోంచి కళ్ళజోళ్ళు ఇలా ఇలా అని చూసుకుంటారు. చూసేటప్పటికి తెర వేసేస్తాడు. వేసేస్తే పక్కవాడిని ఏమన్నా మీకు ఏమైనా కనపడిందా అక్కడ అని అడుగుతాడు. ఎవడో గొడుసువాడు అనుకోండి, అదేంటంటే బలివారే శివలింగం ఉందన్నాడు అనుకోండి, పాపం వీడు అయ్యో నాకు కనపడలేదని దుఃఖపడిపోతాడు. నిజానికి పక్కవాడు అంటాడు నాకు ఏం కనపడలేదండి అంటాడు. అప్పుడు ఎవడో వెనకున్నవాడు అంటాడు అది చిదంబర రహస్యం అంటే అదేరా అంటాడు. మరి ఏమిటి చిదంబర రహస్యం అంటే చిదంబరంలో ఆకాశ స్వరూపుడు అయిన అంతటా నిండి ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు. మారేడు దళాలు గోడలకు కట్టేస్తాడు. ఇప్పుడు ఇది నీకు తత్వాన్ని నువ్వు ఎక్కడ దర్శనం చేయాలి? అక్కడ కాదు, ఇక్కడ చెయ్యాలి. చిదంబరంలో ఆకాశ దర్శనం చేయడం నీకు వస్తే మీ ఇంట్లో ప్రతి గదిలో చిదంబర దర్శనమే అవుతూ ఉంటుంది. సూర్యకళా మందిర్లో అవుతుంటుంది, ఈ స్టేజ్ మీద అవుతుంటుంది, ప్రతి చోట అవుతుంటుంది. అందుకని దర్శనాదభ్ర సదసి చిదంబరం వెళ్ళాలా దర్శనం చెయ్యి అన్నాడు స్వామి. అక్బలేవాడి స్వామి మాకంత ఓపిక ఎక్కడుంది? ఆకాశ దర్శనం అంటే ఏమిటో, ఆకాశం అంటే ఏమిటో, ఆ అంటే ఏమిటో, కాష్ అంటే ఏమిటో, మళ్ళీ పంచభూతలింగాల్లో ఆకాశలింగం అంటే ఏమిటో, చిదంబరంలో ఎందుకుంటుందో, నటరాజుగా ఎందుకుంటాడో, శివకామ సుందరిగా అమ్మవారు ఎందుకుంటుందో ఇవన్నీ మేము తెలుసుకోమా? మాకు కుదరదు. మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయట టిఫిన్లు అయిపోతాయేమో అన్న బెంగతోటే ఉంటాం మేము. అందుకని ఆ మాట నాకు ఇంకో మాట చెప్పు అంటే ఆయన అన్నాడు పోన్లేరా ఇంకా నన్ను విసిగించకు, తేలిక మాట ఒకటి చెప్పేస్తున్నాను. స్మరణాత్ అరుణాచలే, పోనివేహి వద్దు. ప్రతిరోజు ఒక్కసారి లేవగానే అరుణాచల శివ అనగలవా? అలా అంటే మోక్షం ఇచ్చేస్తాడు. అరుణాచల శివ అంటే ఆ నామమును స్మరించినంత మాత్రము చేత అది అగ్నిస్వరూపం. అందుచేత అరుణాచల శివ అని నువ్వు అన్నావా అంటే నీకు తప్పకుండా మోక్షం ఇస్తానన్నాడు. ఇంతకన్నా సౌలభ్యం, ఇంతకన్నా సౌజన్యం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందండి? స్మరణాత్ అరుణాచలే, మీరు ఒకసారి నిద్ర లేవగానే అరుణాచల శివ అనుకుని లేచి ఒక్కసారి ఆ కొండ జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు, అరుణాచల దేవాలయ శిఖరాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు, అరుణాచలంలో శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు, ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. మీ ఎదురుగుండా ఉన్నటువంటి పరమశివుని యొక్క మూర్తిని చూసి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అసలు అందం అంటే అది కదండి అందం. బాహ్యంలో చాలా అందంగా ఉన్నవన్నీ నిజంగా అందాలని మీరు నిర్ణయించగలరా? మీరు నిర్ణయించలేరు. అలా అయితే రావణాసురుడి కన్నా అందంగా ఎవడో ఉండడు, చాలా అందంగా ఉంటాడు వాడు. పడుకున్నప్పుడు కూడా వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఎంత బాగా పడుకుంటాడో వాడు. గోళ్ళు కూడా అంత అందంగా ఉంటాయి. అయితే అంత అందంగా ఉంది కాబట్టి అది అందము అని మీరు ధృవీకరించగలరా? బాహ్యమునందు ఈ కంటికి చూడడానికి బాగున్న ప్రతి వస్తువు అందమే అయితే దాన్ని ముట్టుకోగానే మరణిస్తాడు కొన్నింటిని. ఒక పెద్ద పులి తిరుగుతోంది అనుకోండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో పెద్ద పులి మెరిసిపోతూ చారలు, నడుస్తుంటే కదులుతున్నటువంటి నడుము, ఇలా నోరు తెరిస్తే నోరు, పెద్ద పెద్ద కూరలు, ఓ మీటర్ బద్దంత నాలుక అన్నుంటాయి. ఎంత బాగుందో పెద్ద పులిని దగ్గరికి వెళ్ళి పులి నోట్లో చెయ్యెట్టారనుకోండి, మీరు చెయ్యెట్టడం అదే మిమ్మల్ని మింగేస్తుంది దగ్గరికి వెడితే. అందుకని పులి అందము అని మీరు అనగలరా? పులి అందము అని ఎవరందరూ ప్రపంచంలో. అందుకే ఎందుకు అందం కాదు అంటే దేనిని దర్శనము చేయుట చేత, దేని యొక్క మాట వినడం చేత, దేని యొక్క స్వరూపమును భావించడము చేత మీకు మంగళము కలుగుతుందో దాన్ని మాత్రమే భద్రము అందము అని పిలిచింది శాస్త్రం. తప్ప ఈ కంటి చూస్తే బాగుండి కానీ అది మీకు ప్రమాదకరమైతే దాన్ని అందమని పిలవలేదు. అలా పిలవడానికి వీలు లేదు కూడా. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్వరూపము. అందుచేత ఇప్పుడు నిజమైన అందం ఎక్కడుంది స్వామిలో అంటే ఆయన రాక్షకత్వంలోనే ఆయన అందం ఉంది. కాదు కాదు వామదేవ, నిజంగా ఆయనకి బాహ్యంలో కూడా అంత అందం ఉంది. మీకు సాధారణంగా పరమశివుణ్ణి వర్ణించేటప్పుడు చేసేటటువంటి వర్ణనలన్నీ కూడా యథార్థంగా అలాగే ఉంటాయి. అందుకని అలాగే ఉంటాడు, అందవికారమైనటువంటి రూపంతో ఉంటాడని మీరు అనుకుంటున్నారేమో. అలా కాదు ఆయన తత్వం. అది తత్వాన్ని ప్రతిపాదించడం కోసమని చెప్పినటువంటి మాటలు. అందుకే మీకు ఒక గమ్మత్తు చూడండి. ఆయన హైమవతి అన్న పేరు కలిగినటువంటి లేదా పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవిని వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేశారు స్వామి. సంకల్పం చేస్తే బాధపడ్డ వాళ్ళు ఎవరో తెలుసా అండి? ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాధపడ్డారు. ఎందుకు బాధ
అంటే పరమశివుడంతటి వాడు మాకు అల్లుడవుతున్నాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసేశాడు అనుకోండి హిమవంతుడు. అలా త్రికరణ శుద్ధిగా హిమవంతుడు పరమశివుడికి హైమవతినిచ్చి కన్యాదానాన్ని చేసినటువంటి ఉత్తర క్షణంలో అపారమైనటువంటి పుణ్యము చేత ఆయనకి మోక్షం కలుగుతుంది. ఆ మోక్షం చేత ఇంకా అసలు హిమాలయ పర్వతాలు అనేటటువంటివి ప్రపంచంలో ఉండవు. ఉండకపోతే మీకు అనేకమైనటువంటి పవిత్రమైన నదుల యొక్క జన్మస్థానం అంతర్ధానమైపోతుంది. హిమాలయ పర్వతాల్లో ఎన్నో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఎంతంత పవిత్రమైన ప్రదేశాలు, అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలు, ఋషులు తపస్సు చేసుకునేటటువంటి గుహలు, ఇవన్నీ అదృశ్యమైపోతాయి. ఇన్ని వెళ్ళిపోతే ప్రపంచమునకు ఇబ్బంది కలుగుతుంది కనుక ఇప్పుడు హిమవంతుడు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకూడదు. అందుకని ఇలా ఒప్పుకునేవాడు మీకు ప్రపంచంలో కనపడ్డాడు. శంకరుణ్ణి వెళ్ళి అడిగారు శివమహాపురాణంలో, అయ్యా నువ్వు వివాహం చేసుకోవద్దని మేమనం, కానీ మీ అత్తగారు మామగారు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకూడదు. లోపల బాధపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో ఏట్రా బాబీ దిక్కుమాలాండి మాకు అల్లుడుగా వచ్చాడన్న భావనతో కూతురునివ్వాలి. అలా అయితే ఇస్తాం, అలా పెళ్లి చేసుకో తప్ప పరమ సంతోషంగా అసలు నువ్వు ఎటువంటి వాడివో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు నీకు కన్యాదానం చేయకూడదు. అలా మేం పాడు చెయ్యం, శివనింద వల్ల మాకు పాపం వస్తుంది, నువ్వే పాడు చేసేసుకొని పెళ్ళిని అలా అన్నారు. ఎవడైనా ఒప్పుకుంటాడండి ప్రపంచంలో? ఏమీ లేనివాడు కూడా తన పెళ్ళి అనేటప్పటికీ ఏ పక్కవాడినో అడిగి 4 రూపాయలు ఎట్టుకొచ్చో మంచి ప్యాంటు చొక్కా కుట్టించుకుంటాడు, ఇంకొంచెం శుభ్రంగా కనపడడానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది తన పెళ్లి అత్తగారు మామగారు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇంకా అంతకన్నా అసహ్యకరమైన విషయం ప్రపంచంలో ఇంకోట్లేదు. కన్యాదానం చేసేటప్పుడే మా అత్తగారికి మామగారికి నేనంటే పరమ అసహ్యం అన్న రీతిలో ఎవరైనా కన్యాదానం పుచ్చుకున్నాడు అనుకోండి, తీరా పెళ్ళయిన తర్వాత అత్తగారు అన్నం పెడుతుంది అంటే ఇగో పట్టుకెళ్ళి కంచం పెట్టే అతనికి అంటుంది, అయిపోయింది. బావగారు ఇగో మా బావగారికి వాళ్ళకి వెండి కంచాలు ఎట్టండి, అతనికి అక్కర్లేదు అంటుంది, అయిపోయింది వాడి పరువు అక్కడితోటి. అత్తగారికి ఇష్టం లేకపోతే అల్లుడు పడే పాటలు అన్నీ నీకు. నేను ఒక పరమసత్యాన్ని ఆవిష్కరించాను ఇవాళ ఉపన్యాసంలో. అందుచేత మరి అలా చేసుకోవడం ఏమిటి శంకరుడు అంటే, పాపం నిజంగా ఈ లోకమునకంతటికీ హిమాలయ పర్వతాలు ఉండేటట్టుగా చెయ్యాలని ఒక రోజున నేను ఉపన్యాసంలో ప్రస్తావన చేశాను. ఆయన అసలు వివాహానికి రావడమే గమ్మత్తుగా వచ్చాడు. అందరూ వెళ్ళిపోతుంటే పాపం ఆవిడ చూడలేదు అత్తగారు అప్పటి వరకు అల్లుడిని. అందుకని అల్లుడిని చూడాలనుకుంది. ఆ గవాక్షంలో నించుంది, ఒక కప్పు కాఫీ లేదు, ఓ గుక్కెడు పాలు లేవు. అయ్యో అమ్మ చూడమ్మా మీ మగపెళ్లి వారందరూ వస్తున్నారన్నారు. అంటే అల్లుడిని చూద్దాం ఓసారి అలా నించుంది ఆవిడ. నించుంటే ముందు చతుర్ముఖ బ్రహ్మగారు ఎడుతున్నాడు. బ్రహ్మగారు ఎడుతుంటే మాటలేంటి, చుట్టూ పెద్ద పెద్ద దేవర్షులు మహర్షులు వీళ్ళందరూ వేదపాఠం చెప్పుకుంటూ వెడుతున్నారు. ఆ మధ్యలో చతుర్ముఖ బ్రహ్మగారు ఎడుతున్నారు హంసవాహనం మీద. చూసింది తల్లి, చాలా సంతోషపడిపోయింది. ఆయనేనా మా అల్లుడు అంది. అబ్బే కింకరుడు మా భృత్యుడు, ఆయన 5వ తలకాయ పీకేశాడు మీ అల్లుడు అంటే, అబ్బో ఇంకెంత బాగుంటాడో అనుకుంది. ఆ వెనకాతల ఇంద్రాది దేవతలు వెళ్ళారు, అష్టదిక్పాలకులు వెళ్ళారు, అందరూ వెళ్ళిపోతున్నారు. 3 అయిపోయింది, 4 అయిపోయింది. లోపలికి వెళ్ళి కాస్త టిఫిన్ తింటే వెళ్ళిపోతాడేమో అనుమానం విడిదికి. పాపం అలా నించుంది. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన ఎంత బాగుంటారు, చాలా బాగుంటారు ఆయన. అమ్మ ఆయనేనా? కాదు, ఇద్దరికి భేదం చెప్పకూడదమ్మా శాస్త్రం ప్రకారం, కానీ ప్రస్తుతానికి మాత్రం మీ అల్లుడు అనకూడదు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ వస్తున్నాడు, పెద్ద డప్పులు వినపడుతున్నాయి. ఈ డప్పులు అవన్నీ ఏమిటో, వాళ్ళు కూడా ఎవరన్నా మేళాల వాళ్ళు ఎవరన్నా వస్తున్నారేమో అనుకుంది ఆవిడ. చుట్టూ పిశాచాలు, దయ్యాలు, ప్రమదగణాలు వీళ్ళందరూ ఆడుతున్నారు. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, ఎంత చిత్రంగా చెప్పారంటే, భృంగి 3 కాళ్లతో ఆడుతూ వచ్చాడు. 3 కాళ్లతో భృంగి వచ్చాడు. వీళ్ళందరూ ఆడుతూ భయంకరంగా ఉంటే ఆ మధ్యలో దిగంబరుడై స్వామి ఒంటి నిండా శవభస్మం రాసుకొని ఢమరుక కొట్టుకుంటూ వస్తున్నాడు ఆడుతూ. ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని. పక్కనున్న నారదుడు అన్నాడు, అమ్మా ఆయనే మీ అల్లుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నిమిషం మేనకాదేవి నిలబడలేదు అక్కడ. ముందు తిన్నగా ఏం చేసిందంటే, పార్వతీదేవి ఉన్న గదిలోకి వెళ్ళి పీకట్టుకుంది. నిన్ను చంపేస్తాను, వాడి కోసమా తపస్సు, వాడి కోసం తపస్సు ఎందుకే,
వాడికి ఒంటి మీద బట్ట లేదు, వాడు అలా నాట్యం ఆడుతున్నాడు, అసహ్యంగా రహదారిలో వెళ్ళిపోతున్నాడు. రేపు అందరూ వచ్చి మీ అల్లుడు గారిని చూసామమ్మా వెళ్ళాడు ఇలాగా అంటే నా మొహం ఎక్కడ పెట్టుకోను? ఇది నీకు ఎక్కడ దొరికాడు అని అడిగింది. అడిగితే అమ్మా నీకు తెలియదమ్మా ఆయన తత్వం, ఆయన మహానుభావుడు, అలాగే కనపడతాడంటుంది. ఈవిడ నమ్ముతుందా? పోయిందంతే త్రికరణ శుద్ధి. ఆ తర్వాత మళ్ళీ సప్తర్షుల్ని రాయబారం పంపించాడు. అయినా ఆవిడేం ఒప్పుకోలేదండి. అయితే ఈ మాట ఎప్పుడైనా పార్వతీ కళ్యాణం చెప్పినప్పుడు ఆ విశేషాలని వివరంగా చెప్తాను. నా భయం ఎప్పుడు ఏమిటంటే పక్కత్రోవ ఎక్కువ, మెయిన్ రోడ్డు తక్కువ అయిపోతానేమో అని బెంగ. అందుకని ఆ వచ్చినటువంటి అరుంధతీదేవి మహాతల్లి ఆవిడ నచ్చ చెప్పింది కానీ మేనకాదేవికి మనస్సులో ఇష్టం లేదు అసలు ఆ వివాహం అవడం. అన్యమనస్కంగా పీటల మీద కూర్చుంది కానీ ఆ అల్లుడిని చూడవలసి వస్తుందేమో అని బెంగే ఆవిడికి. సరే పాపం ఆయన శుభ్రంగా పట్టుపంచ కట్టుకుని కూర్చుని ఉన్నాడు, ఏదో ఏనుగుతోలు అవి కట్టుకున్నాడు, పులితోలు అవిని. అయినా ఏమిటో చక్క ఆయన చూడు పట్టుపంచ కట్టుకుని శ్రీ మహావిష్ణువు ఎంత బాగున్నాడో, చక్క ఆకుపచ్చ పచ్చ పట్టుకుని ఆయన చూడు ఎంత బాగున్నాడో, ఆయన చూడు పెద్దంచు జానిడంచు కట్టుకుని ఆయన ఎంత బాగున్నాడో, ఏమిటో ఈ పులితోలు ఏమిటో ఈ ఏనుగుతోలు ఏమిటో వీడు ఎక్కడ దొరికాడో మాకు, మా ప్రారంధం కాకపోతే అని ఈవిడ బాధపడుతోంది. మనస్సులో బాధపడుతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి చెప్పారు ఆయన యొక్క చెవిలో, పరమశివుడి యొక్క చెవిలో చెప్పి, శంకర చాలు త్రికరణ శుద్ధి కలగలేదు కదా, కన్యాదానం చేసింది కదా, ఒక్కసారి అసలు నీ యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో చూపించు మేనకాదేవికి అన్నాడు. అంటే పీటల మీద కూర్చున్నవాడు పీటల మీద కూర్చున్నట్లే తన నిజమైనటువంటి స్వరూపాన్ని చూపించాడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాదా అని సర్వమంగళభూషితం. ఒకేసారి కోటి సూర్యులు ఆకాశంలో ఉదయించేస్తే ఎంతటి తేజస్సు వస్తుందో అంతటి తేజోమూర్తి అయి దర్శనమిచ్చాడు. ఆయన జ్యోతిర్లింగ స్వరూపుడు. మొట్టమొదట కంటిని ఆకర్షించేది జ్యోతిస్వరూపమే. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధానాభూషణభూషితం. అసలు ఆయన శరీరం మీద శివమహాపురాణంలో వర్ణన చేశారు. ఆయన ఒక్కొక్క అవయవం మీద పెట్టుకున్నటువంటి ఆ భూషణముల వంక చూసి మేనకాదేవి తెల్లపోయింది. అసలు ఇలాంటి భూషణాలు ప్రపంచంలో ఉంటాయా అనుకుంది. ఆయన కూర్చున్నటువంటి ఆసనం అంత గమ్మత్తుగా ఉంది. అంత గొప్ప ఆసనం మీద కోటి సూర్య ప్రభాభాసమానుడై నిత్యయవ్వనంలో ఉంటూ వెలిగిపోతున్న స్వరూపంతో తెల్లటి శరీరఛాయితో కాంతులీనుతూ మందహాసం చేస్తే ఎటువంటి వారు కూడా ఆఖరికి ఋషిపత్నులు మోహపడ్డారు ఆయన్ని చూసి. అంతటి అందగాడై కనపడ్డాడు. కనబడితే తెల్లబోయింది ఆవిడ. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. అదే సమయంలో దర్శనమిచ్చాడు. కపర్ది అని తన పెద్ద జటాజూటం మీద పెట్టుకున్నటువంటి చంద్రవంక. గౌరాభం తెలుపు పసుపు రెండు కలిసినటువంటి రంగు ఎలా ఉంటుందో అటువంటి రంగు, అటువంటి కాంతులీనుతున్నటువంటి శరీరంతో గొప్ప పట్టు పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పీటల మీద కూర్చుని కనపడ్డాడు. తెల్లపోయింది. ఎవరున్నారు పక్కన అని చూసింది. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చయమునా చైవా విధర్త స్మనుచామరే. ఆయనకి సూర్య భగవానుడు వచ్చి ఛత్రం పట్టి గొడుగు పట్టి నిలబడున్నాడు. చంద్రుడు పక్కన దండం పట్టుకుని నిలబడున్నాడు. గంగా యమున మొదలైనటువంటి నదులు ఆయన పక్కన నిలబడి వింజామరలు వీస్తున్నాయి. ఇంత సర్వోత్కృష్టమైన స్వరూపాన్ని చూసి తెల్లబోయి మేనకాదేవి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ అలా కూర్చుండిపోయింది. ఇటువంటి స్వరూపం మనస్సులో ఉండిపోతే మళ్ళీ తాదాత్మ్యత కలుగుతుందని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి మళ్ళీ పులితోలు ఏనుగు తోలు పైన ఉత్తరీయం మళ్ళీ దర్శనమిచ్చాడు. అందుకని నిజంగా శంకరుని యొక్క స్వరూపం అంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. తోడుకున్నటువంటి నెయ్యి ఎలా ఉంటుందో, పేరుకుపోయిన నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్వరూపం. అప్రాకృత శరీరం తం అతిమన్ మధరూపిణం. కోటి మంది మన్మధుల యొక్క సౌందర్యం ఆయన సౌందర్యం ముందు దిగదుడుపు.
అంతటి మహాసౌందర్యమూర్తి అయి వెలుగొందుతుంటాడు. అందుకే శుభ అన్న మాటలోంచి శోభ అన్న మాట వచ్చింది. శుభము శోభ రెండు ఒకచోటే ఉండడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్క వ్యక్తి బాహ్యమునందు కూడా చాలా అందంగా ఉంటాడు, కానీ ఆయన అందరికీ అన్ని వేళలా కాలము దేశము అని లేకుండా ఎప్పుడూ శుభమే చేస్తాడని మీరు నమ్మలేరు. రూపము పరమసుందరము, చేసేది ఎప్పుడూ మంగళము, రెండూ కలిసినటువంటి స్వరూపం కాబట్టి శివం సుందరం. అందుకే ఆయనకి సుందరేశ్వరుడు అని పేరు. అందుకే ఆ శివాంశతో వచ్చినటువంటి వాడు కాబట్టే సుందరకాండ అని పేరు పెట్టి ఆ సుందరేశ్వరుడే హనుమగా వచ్చారు. నిఘంటువులో సుందరుడు అంటే కపి అని పేరు, కోతికి సుందరుడని పేరుంది. ఆ సుందరేశ్వరుడు మధుర మీనాక్షి అమ్మవారంతటి తల్లిని పురుషుడిగా దర్శనమిస్తే ఏ తల్లి ఆగిపోయిందో అంతటి సౌందర్యమూర్తి అయినటువంటి వాడు కనుక ఆ పరమశివుణ్ణి అంత సౌందర్యమూర్తిగా వర్ణన చేస్తూ వామదేవ అని పిలిచింది. కాదు కాదు, అలా స్వామి సౌందర్యం ఉంటే మీకొచ్చే లాభం ఏమిటి? కాదు, నీ కోరికలన్నీ నీ మనస్సులో ఉండేటటువంటి కోరిక. నేను ఆ మాట చెప్పినప్పుడల్లా మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కోరిక అనబడేటటువంటిది వేదము మిమ్మల్ని ఎటువంటి కోరిక అనుభవిస్తే మీ జీవితములో మీ అనుష్ఠానమునకు మీ యొక్క ప్రవృత్తికి భద్రమో మంగళమో అవుతుందని ఆశీర్వచనం చేసిందో అటువంటి కోరిక మాత్రమే కోరుకున్నది తప్ప అర్థం పర్థం లేనటువంటి కోరికలన్న కోణంలో నేను చెప్పట్లేదు. మీకు ఏది శ్రేయస్సో ఈశ్వరుడికి తెలుసు. అటువంటి కోరిక, అందుకే వాంఛితార్థ ప్రదాయిని, నీకు యోగ్యమైన కోరిక ఆవిడికి తెలుసు, ఆవిడ తీరుస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, నీకేం తెలుసని పరమశివుణ్ణి నువ్వు కోరుతావు? నీకు అసలు కోరుకోవడం చేత కాదు, నువ్వు శివ అని ఆగిపో అంతే. నీకేది కావాలో శివుడిస్తాడు, నువ్వు అంతకు మించి ఏం కోరుకోవద్దు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఏమనుకోవద్దు నేను ఈ విషయం చెప్పానని. మీరు దీన్ని ఇక్కడ తీసుకుని అలా లైటర్ వేయిన్లో వదిలేయండి. అంతకన్నా దానికి ఎక్కువ ప్రాధాన్యత కానీ పట్టింపు కానీ సభ అయిపోయిన తర్వాత ఆ విషయం ప్రస్తావన చేయడం కానీ నేను ఎవరి గురించి చెప్తున్నానో వారితో అది మాట్లాడడం కానీ చేస్తే ఇంటికి వెళ్ళాక నాకు ఇబ్బంది వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా అమ్మాయికి పూలదండలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు సభల్లోంచి ఇంటికి పట్టుకెళ్ళిపోయిన పూలదండలు అక్కడ పెడితే నేను చూడకుండా పూలదండ వేసుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఓహో, గోదాదేవి నా కడుపున పుట్టింది ఇలా ఉంది, అప్పుడప్పుడు ఇలా తిరుప్పావి చెప్తూ ఉంటాను కదా, అందుకని ఇది ఆండాళ్ళ ఇలా మళ్ళీ పూలదండలు వేసుకుంటూ ఉంటుంది అనుకుని నేను నవ్వేసి ఊరుకుంటుంటాను. మళ్ళీ నేను అట్లా రాగానే బాబాయ్ నాన్నగారండి దండలన్నీ పక్కన పెడుతున్నాను అని తీసి అక్కడ పెట్టేస్తుంటుంది. శివ అంటే ఆయన అనుగ్రహం చూడండి. ఇవాళ నా భార్య సభ, నువ్వు చాలా దండలు వేయించుకున్నావులే, నీ పిల్ల ముచ్చట ఎప్పుడు తీరుస్తాను. ముందు లలిత చెప్పాడు, బాలాస్వరూపాన్ని ఇవాళ గౌరవిస్తామనుకున్నాడు స్వామి. అనుకుని ఇవాళ నా భార్య రాకుండా ప్రతిబంధకం కల్పించి చాటున దండేసుకోవడం ఎందుకే, సభలో దండ ఇస్తాను చూడు నీతో అని చెప్పి ఇవాళ మా అమ్మాయికి దండలు ఇచ్చాడు. శివ కాదండి, మీ కోరిక అంత గుప్తమైన దాన్ని అంత గొప్పగా తీర్చగలడు మా స్వామి. అంతవరకేది, అంతకు మించి ఇంకొద్దు దాని గురించి. అందుకని సరే, అందుచేత లేకపోతే నాన్నగారని మీరు ఇవన్నీ ఎందుకు చెప్పారు సభలో అంటుంది రేపొద్దున, అందుకని మీరు ఎవరు అడక్కండి దాన్ని ఇంకా. అందుకని విషయం ఎందుకు ప్రస్తావన చేశానంటే, మీరు స్వరూపమును భావన చేస్తే ఏ స్వరూపాన్ని మీరు భావన చేసినంత మాత్రం చేత సమస్త కోరికలు ఈడేరతాయో అంత గొప్ప స్వరూపాన్ని శాస్త్రం మీకు పట్టుకొచ్చి అందించింది. ఎందుచేత అంటే, మీకు ఏదో ఇబ్బంది వచ్చింది, హఠాత్తుగా మీరు స్వామిని దర్శనం చెయ్యాలి. ఒక్కసారి మనస్సులో ధ్యానంలో ఒక్కసారి నమస్కారం చేద్దాం అనుకున్నప్పుడు మీ ధ్యానం భగ్నమైంది అనుకోండి, ఏ కాలుకు పావులు ఉన్నట్టో కనపడింది అనుకోండి నమస్కారం చేస్తుంటే, అది దర్శనం కాదని నేను అన్నాను. కానీ మీకు మంగళప్రదమైన ఒక మూర్తిని చూపించారు. అందుకే మంగళాయతనం దేవం యువానమతి మంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. వామదేవమూర్తి మాత్రం చాలా గమ్మత్తుగా ఉంటుందండి. నేను కాఠ్మండూలో ఒకటికి 10 మార్లు దర్శనం చేసి పొంగిపోయాను. ఒక పెద్ద కల్పవృక్షం నీడలో సాధారణంగా పరమశివుడు అలా ఉండడు. ఎంచేతనంటే ఈజ్ ఏ సీరియస్ మ్యాన్. ఆయనకి ఇలాంటి పట్టింపులు, అలా పెళ్ళం ఒళ్ళో కాసేపు పడుకోవడాలు అలా ఏమి ఉండవు, అలాంటి ముచ్చట్లేమో ఆయనకు ఉండవు. అలాంటి వాడు ఒకానొక నాడు కల్పవృక్షం కిందకి వెళ్ళాడు. వెడితే
పార్వతీదేవి ఎంతో సంతోషంగా తల్లి కూర్చునుంటే ఇంత శంకరుడు కూడా ఆ రోజున అలా పడుకుని తన శిరస్సు తీసుకెళ్లి అమ్మవారి తొడ మీద పెట్టుకుని పడుకునున్నాడు. పడుకునుండగా తొడ మీద తల పెట్టుకుని ఇలా కన్నులెత్తి చూస్తుంటే పైన కనపడుతున్నటువంటి అమ్మ మోమును చూస్తూ ఉండడం చేత తన చిచ్చక్తితో క్రీడిస్తూ ఇంత అందమైన నా భార్య అన్న భావనతో పరమ సంతోషాన్ని, ఆది దంపతులై అందము అన్న మాటకు అర్థం ఆనుకూల్యత, ఇంత ఆనుకూల్యత కలిగిన భార్య నా భార్య అన్న భావనతో పొంగిపోతున్న శంకరుడు అంత స్థితిలో వచ్చి తన పొడిలో తలపెట్టుకు పడుకున్నటువంటి తన భర్త యొక్క ముఖాన్ని చూసి పొంగిపోతున్నటువంటి అమ్మ ముఖము, ఇద్దరు అలా ఉన్నటువంటి స్వరూపము ఏది ఉన్నదో దానికి వామదేవమూర్తి అని పేరు. అందుకని మంగళాయతనం దేవం యువానమతి మంగళం. అది ఎప్పుడో ముసలాడైపోయిన తర్వాత 90 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ముగ్గుబుట్టు అయిపోయిన తర్వాత ఏదో పెళ్ళం ఒళ్ళో వణికిపోతూ ఇలా తలపెట్టుకున్నవాడు కాడు. మంచి యవ్వనంలో ఉండగా, అప్పుడు నిండు యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఎప్పుడూ యవ్వనంలో ఉన్నవాళ్లే, నిజానికి వాళ్ళకి ఎప్పుడూ వార్ధక్యం లేదు. అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు చాలా గమ్మత్తుగా ఉంటాయండి సౌందర్య లహరిలో. ధునో తుధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షం చికుర నికురంబం తవ శివే అంటారు. ఎప్పుడు చెప్పండి, ఎన్ని తరాల తర్వాత చెప్పండి, శంకరాచార్యులు వారు శరీరంతో నడిచినప్పుడు రాసినటువంటి సౌందర్య లహరి సమయంలో అమ్మవారి జుత్తు నల్లగా ఒత్తుగా కెరటాల్లా ఉంటుంది. ఏమన్నా అప్పుడు ఎప్పుడో కదా శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రాశారు. కోటేశ్వరారు మీరు ఇప్పుడు సౌందర్యలహరి చెప్తున్నప్పుడు కూడా అమ్మవారి జుత్తు నలుపంటారేంటి? కుదరదండి, తెల్లగా ఉంటుందని చెప్పండి. ఎందుకనంటే ఇప్పటికి అమ్మవారి జుత్తు నెరిసిపోయి ఉంటుంది కదా, పెద్దది అయిపోయి ఉంటుంది కదా అమ్మవారు అని అంటావేమో. అలా కుదరదు, ఎప్పుడూ ఆ జుత్తు నలుపే. అందుకే పరమాచార్య స్వామి ఒక మాట అంటారు, నల్లటి వస్తువును ధ్యానం చేస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుంది? ధ్యానం చేసి చూడరా, నోటితో చెప్తే అలా తెలుస్తుంది అన్నారు. అది మా అమ్మ కబరీబంధానికి ఉన్న గొప్పతనం, అది మా అమ్మ కేశపాశానికి ఉన్న గొప్పతనం. అందుకని ధునో తుధ్వాంతం, ఆ అజ్ఞానపు చీకట్లను చెదరగొట్టుగాక అంటూ మొదలుపెట్టారు ఆ శ్లోకాన్ని. అటువంటి తల్లి. అందుకని ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది. సరే మా స్వామి సరే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా, ఆయన ఎప్పుడు యవ్వనంలో ఉంటాడు. ఎందుకని? వాళ్ళకి అలా యవ్వనంలో ఉండి ఏదో శరీర సంబంధమైనటువంటి కోర్కెలను తీర్చుకోవడమందు మగ్నమైన బుద్ధి ఉన్నవారు కారు. వారు కాలాతీతులు. మన యవ్వనాన్ని కాలం తినేస్తుంది, కానీ వారు కాలమునకు అతీతమైన స్వరూపమున్నవారు. అందుకని ఎప్పుడూ మనని రక్షించేటటువంటి దక్షతతో యవనములో ఉంటారు. అటువంటి స్వరూపమున్నటువంటి అమ్మ తొడ మీద తన తలపెట్టుకు పడుకుని క్రీడిస్తున్నటువంటి స్వరూపమున్నవాడెవరో వాడు వామదేవుడు. ఇప్పుడు అటువంటి మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. మనస్సులో ఒక్కసారి మీరు ఆ కాఠ్మండు దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ నందీశ్వరుడు కూడా అక్కడ చాలా గమ్మత్తుగా ఉంటాడు. ఇక్కడ మనకి దేవాలయాల్లో ఉన్న నందీశ్వరుడులా ఉండడు, ఇలా నోరు తెరిచి అలా ఎత్తుంటాడు. అలా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడు మీరు ఇలా వెనక్కి తిరిగి అక్కడ ఒక పెద్ద రుద్రాక్ష చెట్టు ఉంటుంది కుడి పక్కన. ఆ రుద్రాక్ష చెట్టు మీరు ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి గోడ మీద ఆ ఎలా అయితే శివమహాపురాణంలో చెప్పారో అటువంటి వామదేవమూర్తి అలా క్రీడిస్తున్నవాడు నేను మర్చిపోలేను. ఇక్కడ నాకు కనపడి పొంగిపోతున్నాను నా కాఠ్మండు. మళ్ళీ ఎన్నడెడతానో నా జీవితంలో నా స్వామి తీసుకెడతాడు తప్పకుండా. అందుచేత ఆ కాఠ్మండులో వామదేవమూర్తి యొక్క దర్శనం మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. ఆ దర్శనము చేసినంత మాత్రం చేత మీ కోర్కెలను తీర్చగలిగినటువంటిది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. నేపాల్ చాలా గమ్మత్తుగా ఉంటుందండి. మీరు కాఠ్మండు వెడుతుంటే రోడ్ రూట్లో ఇక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారనో లేకపోతే నేను నా చేత చెప్పించుకోవలసిన వాళ్ళు ఉన్నారనో చెప్పట్లేదు, భావోద్వేగంతో ఈ మాట అంటున్నాను. నేపాల్ వెళ్ళేటప్పుడు మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ కాఠ్మండు ఎంత దూరం వెళ్ళినా కొండలే. అలా కొండలు జలపాతాలు వచ్చేసి రోడ్డును కోసుకుని వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఎక్కడ పడిపోతాయో మీకు తెలియదు. పెద్ద నదులు ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంటాయి.
మహావృక్షాలు, రిచ్ బూటీ ఆఫ్ ఆక్సిజన్. ఎక్కడో ఒక్క చోట 2 ఇళ్ళు ఉంటాయి. ఆ 2 ఇళ్లలో 4 మొక్కజొన్న మొక్కలు పెంచుకుని ఉంటారు. ఏం రమణారావు జ్ఞాపకం వస్తుందా? అటువంటి ప్రదేశాలు. అటువంటి ప్రదేశాల్లో నేను హాస్యవాడాను కూడా బస్సులో పెడుతూ, ఏమండి ఇక్కడ పిల్లని చేసుకుంటే వాడు ఎప్పుడైనా అత్తారింటికి రావాలంటే ఎలా వస్తాడండి అసలని. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తారి ఇల్లు తాళం వేసుకుని ఎక్కడికో వెడితే వాడి పరిస్థితి ఏమిటండి అని సతతహరితారణ్యములని వర్ణిస్తారే, అలా ఉంటుంది ఆ నేపాల్. గట్టిగా మీకు ఏ ఊళ్ళో చూసినా ఓ 50 మంది మనుషులు కనపడరు. అలాంటి చోట వెళ్ళగా 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 మీకు కాఠ్మండు వస్తుంది. మీరు ఆ కాఠ్మండూలో దిగాక తెల్లబోతారు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ మీకు అక్కడ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా అక్కడ ఉంటుంది. మీరు ఎవరి మొహం చూడండి, యాపిల్ పండ్లా ఉంటారు. పొంగిపోతుంటారు ఆ మనుషులు. ఎంతంత అందమో, ఎంతంత సరదాయో, ఎంత సంతోషంగా ఉంటారో. అప్పటికి అలా ఉంటుంది. ఓ మేఘం వచ్చి వర్షం కురిచేస్తుంది. ఎప్పుడు తడితడిగా ఉంటాయి రోడ్లు. అసలు నాకు అనిపించింది ఇంత ఐశ్వర్యం ఈ పశుపతినాథుడి దగ్గరే ఉందనిపించింది. ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఐశ్వర్యం ఉంది. అందుకే మీకు ఐశ్వర్యము కావాలి అంటే ప్రపంచంలో 5 చోటలే ఉన్నది, ఇంకొక చోట లేదని చెప్పేసింది శాస్త్రం. అందులో అన్నిటికన్నా ప్రబలముగా ఐశ్వర్యముని ఇవ్వగలిగిన స్థానం ఏదో తెలుసా అండి? మారేడుదలం. మారేడుదలం లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములలో అత్యంత ప్రబలమైన స్థానం. గమ్మత్తు ఏమిటంటే ఆ మారేడుదలం ఎక్కడ పడితే ఐశ్వర్యమో తెలుసా? మారేడుదలాన్ని కావాలని వెయ్యకుండా మీరు ఇలా వేసినప్పుడు మారేడుదలం వెళ్ళి శివలింగం మీద పడినప్పుడు ఈనెలు తగిలితే ఐశ్వర్య సిద్ధి, వాడికి అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. మారేడుదలాన్ని అపారమైన అన్న మాటకు ఒకటి గుర్తుపెట్టుకోండి. అస్తమానం చెప్తుంటాను, అన్నవస్త్రములకు లోటు లేకపోతే చాలు, ఇంకంతకన్నా ఐశ్వర్యం ఏమిటి? ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే అంతకన్నా ఉండొచ్చు. కానీ స్వామి పాదముల యందు భక్తి మరిచిపోకుండా మిగిలినవి ఎన్నొచ్చినా ఇవి ఈశ్వర విభూతి అని మీరు నిలబడగలగడం, అంతకన్నా మహదైశ్వర్యం ఇంకోట్లేదు. అదే మారేడుదలం మీరు ఇలా వేస్తున్నప్పుడు ఈనెలు తగలకుండా బోర్లా పడింది అనుకోండి, జ్ఞానం కలుగుతుంది. దీన్ని గురించి వ్యాఖ్యానం చేసి నిర్ధారించిన మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. పరమాచార్య స్వామి వారి దగ్గర ఒక శక్తి ఉండేదంటారు. నేను కొన్ని పుస్తకాల్లో చదివాను. వారి దగ్గర తిరిగినటువంటి వారు కొంతమంది ఇక్కడికి వస్తుంటారు. మహానుభావుడు సుబ్రహ్మణ్య శర్మ గారని, వారికి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారే అనుగ్రహించారు. మీకు అంతవరకు ఎందుకంటే ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాగభూషణ్ రావు అని ఇన్కమ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆయన అమలాపురంలో ఓ పక్కన కొంచెం ఊరు దాటిన తర్వాత ఉంటుండేవారు, అనాథవరం అని ఊళ్ళో. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పాదయాత్ర చేసి వెళ్ళిపోతూ ఓ చెట్టు కింద నిలబడ్డారు. నిలబడితే అక్కడ ఆవులు వెడుతున్నాయి. వెడుతుంటే ఆయన 4 అడుగులు వేసి వెళ్ళి ఒక ఆవు వీపు మీద ఇలా నిమిరారు. ఇలా నిమిరి పరమాచార్య స్వామి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆ ఆవు యజమాని పొంగిపోయి ఆవుని తీసుకెళ్లి కట్టుకున్నాడు ఇంట్లో. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, ఐశ్వర్యం విపరీతంగా వచ్చేసింది. ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరు పశువుని కొనుక్కున్నా ఆ ఆవుతో కలిపి కట్టి ఓ రోజు పడుకోబెట్టి ఆ ఆవుని తీసుకెళ్లేవారు. అది పరమాచార్య అంటే. అందుకే నడిచే దేవుడయ్యాడు. గురువు అనగా మంత్రము, దేవత, గురువు 3 ఏకమై ఉంటారు. ఆ స్థితిని పొందారు మహానుభావుడు. అందుకే వారు అటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి మాటలు చెప్పగలిగేవారు. ఆ మారేడుదళం లక్ష్మీస్థానం. అంత గొప్ప మారేడుదళాలతో అలా పూజ జరిగిపోతూనే ఉంటుంది ఆ కాఠ్మండూలో. వెళ్ళిపోయిన రాజులందరి యొక్క ప్రతిమలు కూడా ఇలా నమస్కారం చేస్తూ నిలబడిపోయి ఉంటాయి ఆ పశుపతినాథులో. అందుకే నాకు అనిపించింది, ఎక్కడో ఇన్ని కొండల మధ్యలో ఉన్న ఈ ఊరికి ఇంత ఐశ్వర్యం ఏమిట్రా అనిపించింది. ఐశ్వర్యమునకు కారణం శివారాధనమే. ఎక్కడ శివారాధనము మటుమాయమైపోతుందో, ఎక్కడ శివుడు ఆరాధింపబడడో అక్కడ ఐశ్వర్యము కూడా క్రమంగా తొలగిపోతుంది. శివారాధనమును ఎన్నడూ మారకూడదు, ఎప్పుడూ శివారాధనం చేస్తూనే ఉండాలి. అందుకే మనకి శాస్త్రంలో ఒకటి ఉంది, మీరు మంగళప్రదమైన వస్తువును చూశారనుకోండి శివ శివ అనుకుంటారు, అమంగళప్రదమైన వస్తువును చూశారనుకోండి శివ శివ అంటారు. దేని నుంచైనా దానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏదైనా మీకు భయం కలిగే వస్తువు కనపడింది అనుకోండి, మీరు పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నాన్నగారిని ఇప్పుడు నాన్నగారండి నాకు భయం వేస్తోందని అంటారు. అమ్మకు కూడా భయమే ఉంటుంది స్త్రీతనం చేత.
ఆడది కాని పిల్లలు కాని భయం వేసినప్పుడు ఎవరి చాటుకి వెళ్ళిపోతారు? ఇంటికి యజమాని అయిన పురుషుడి చాటుకి వెళ్ళిపోతారు. అందుకే మీకు ప్రపంచంలో ఎక్కడైనా అమంగళకరమైంది కనపడింది అనుకోండి, వేరొకటి అనం, శివ శివ అంటాం. ఓ తప్పు మాట వినపడింది అనుకోండి, శివ శివ అంటాం. ఎందుకని? ఆ నామం అటువంటిది, వెంటనే ఆ పాపాన్ని తొలగిస్తుంది, మీకు మనస్సులో ధైర్యం ఇచ్చేస్తుంది. అందుకే శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడు ఏమిటి? ఎప్పుడూ కావాలి నీ నామం అంటాడు దుర్జటి. సరే, అందుచేత అటువంటి స్వరూపమున్నటువంటి స్వామి ఎవరో ఆయన వామదేవుడు కాదు. కాదు, వామదేవుడు అంటే ఈ ప్రపంచమునకంతటికీ కూడా సృష్టి స్థితి లయ ఏ కార్యశక్తి యొక్క దక్షత చేత జరుగుతున్నాయో అటువంటి శక్తికి ఆధారభూతుడై ఉన్నాడు. ఆ శక్తి ఎవరి యందు పర్యవసించింది? ఎవరిని ఆధారంగా తీసుకుని ఉంది? పరమశివుణ్ణి. ఒక కారు ఉంది, ఆ కారు మిమ్మల్ని తీసుకెళ్ళగలిగిన శక్తికి తేడా ఉంటుందా? ఉండదు. ఆ కారు మిమ్మల్ని తీసుకెళ్ళగలిగిన శక్తిని మీరు ఏమంటారు? హార్స్ పవర్ అంటారు. ఈ కారుకి ఇంత హార్స్ పవర్ ఉంది అంటారు. మీరు దాన్ని పవర్ అన్న మాటతో ఎండ్ చేస్తారు. ఆ హార్స్ పవర్కి ఆ కారుకి భేదం చూపించండి నాకు.